హే గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ హౌస్. సో గైస్, ఈరోజు వచ్చేసి నంద్యాల చెక్ పోస్ట్ లో ఉన్న ఈ హౌస్ సేల్కి అయితే మనం వచ్చామండి. ఇదైతే 2 BHK ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడ్ లో ఉంటుందండి. సో ఈ హౌస్ ఎలా ఉంది ఏంటి, దీనికి పెట్టిన మనీ వర్తా కాదా తెలియాలంటే మనమైతే వీడియోలోకి ఎంటర్ అయ్యి టోటల్ హౌస్ చూడాలి. సో హౌస్ చూసిన తర్వాత దీని గురించి మనం మనం దీని డీటెయిల్స్ చెప్తాము. అది మీకు కరెక్టా కాదా అని తెలియాలంటే ఫస్ట్ హౌస్ చూడండి. చూసిన తర్వాతనే దాని మనీ వర్తా కాదా మీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ మీకు తెలియాలంటే ఫస్ట్ మనం వీడియోలోకి ఎంటర్ అవ్వాలి. సో వీడియోలోకి ఎంటర్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో గైస్, మనం వచ్చేసి హౌస్ చూసుకోవచ్చు. ఫస్ట్ బ్యాక్ సైడ్ మనం బయట ఉన్నాము. సో బయట డిజైనింగ్ ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హౌస్ కి పక్కనే పార్కింగ్ చేసుకోవడానికి 20 ఫీట్స్ రోడ్. ముందు వచ్చేసి మనకు 30 ఫీట్స్ మెయిన్ రోడ్ వస్తుంది. సో సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ మీరు అక్కడ చూసుకోవచ్చు. సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ కి ఆపోజిట్ లోనే ఈ హౌస్ అయితే ఉంటుందండి. అండ్ బ్యాక్ సైడ్ లో వచ్చేసి మనకు దినదేవర్ పాడు జగన్నాథ్ గట్ వస్తుంది. సో ఇది వచ్చేసి హౌస్ మనకు మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నాం లోపలికి వెళ్ళి ఫస్ట్. సో వచ్చేసి గేట్, మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి ఫస్ట్. సో మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు ఇక్కడ వాటర్ సంప్ ఉంటుంది. ఇది సంప్ ఏరియా అనమాట. సో ఇక్కడ వాటర్ సంప్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బోర్ కూడా ఉందండి. బోర్ వాళ్ళు క్లోజ్ చేసి పెట్టేశారు. అండ్ పక్కన మనకు కొంచెం ఖాళీ ప్లేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా బయట ఒక బాత్రూమ్ అయితే ఉంది. సో అక్కడ బాత్రూమ్ ఉంది, అది కొంచెం రీసెంట్ గా కొంచెం డ్యామేజ్ అయింది. అది మళ్ళీ చూపిస్తాం మీకు. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్ అండి. అక్కడ మనం చూడండి, అక్కడ సౌత్ నుంచి కూడా ఇంకొక గేట్ అయితే ఎంట్రన్స్ ఉంది. అండ్ బయట చూడండి మోటార్ కి వచ్చేసి బాక్స్ ఇక్కడ వీళ్ళు ఫిట్ చేశారు. అండ్ మనకు స్విచ్ బోర్డ్ లోనే బయట. సో చూడండి, సో ఇది మోటార్ కోసం పెట్టిన బాక్స్. సో ఆల్రెడీ ఇదంతా మోటార్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంటికి. అండ్ ఇంకా మనకు ఎలక్ట్రికల్ వర్క్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ ఏం ప్రాబ్లం లేదు. ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్ అండి. సో చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కడ్డీలు పెట్టేసి వీళ్ళైతే సేఫ్టీ కూడా పెట్టారు. అండ్ ఇది సింగిల్ డోర్ అండి. సో ఈ హౌస్కి వచ్చేసి ఇది సింగిల్ డోరు. ఇది మెయిన్ హౌస్ మనకు. ఇక్కడ వచ్చేసి ఈ హౌస్కి మెయిన్ డోర్కి ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. సో మనకు వెంటిలేషన్ కోసము బాగుందన్నమాట. డోర్ క్లోజ్ చేసుకుని కూడా గ్లాస్ నుంచి లైటింగ్ వస్తుంది. సో ఇది హాల్ అండి మెయిన్. సో ఈ హాల్ చూసుకోండి, చాలా పెద్దగా ఉంటుంది ఈ హాల్ మాత్రం. సో ఈ హౌస్ లో మెయిన్ ప్లస్ పాయింట్ హాల్, కిచెన్. ఎందుకంటే కిచెన్ కి హాల్ కి చాలా స్పేస్ ఉందన్నమాట. సో ఇక్కడ హాల్లో మనం ఫస్ట్ చూసుకుంటే ఇది టీవీ వాల్ అండి. సో టీవీ కోసం వాల్ ఇది. అండ్ ఇక్కడ టీవీకి మనం స్విచ్ బోర్డ్స్ ఇక్కడ ఉన్నాయండి. మొత్తం స్విచ్చెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా మనకు షోకేస్ గూడ్స్ అనమాట. సో మనం కబోర్డ్స్ చేయించుకుంటే ఈ టీవీ ప్లేస్ లో చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే కబోర్డ్స్ ఉంటే ఈ హాల్ కి ఈ లుక్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. అండ్ పీయూపీ కూడా చూసుకోవచ్చు. పీయూపీ కూడా మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. సో లైటింగ్స్ కూడా ఉన్నాయి అన్ని. బట్ ఏమంటే పవర్ సప్లై ఇవ్వలేదు ఇంకా. సో వీళ్ళు పవర్ సప్లై ఇస్తే ఇది బాగుంటుంది. ఇంకా మనకి ఈ హాల్కి వచ్చేసి వెంటిలేషన్ కోసం ఇక్కడ కిటికీలు ఉన్నాయి చూడండి. సో ఇక్కడ వచ్చేసి మన కిటికీలు వచ్చేసి వెంటిలేషన్ కోసం ఉన్నాయి చూడండి. ఇది ఓపెన్ చేస్తే బాగోదు. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చూడండి, వాష్ బేసిన్ కూడా ఉంది. సో ఇది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. సో వాటర్ వచ్చేసి ఇక్కడ ఇంకా లేదండి, ఎందుకంటే వీళ్ళు చాలా రోజుల నుంచి సేల్కి పెట్టారు కాబట్టి ఇంకా వాటర్ లేదు. అండ్ స్విచ్ బోర్డ్స్ చూడండి, ఈ హాల్కి సంబంధించిన లైట్స్ అన్ని చూసుకోవచ్చు. సో అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి లైటింగ్ ఏరియా అండి. కొంచెం ముందుకు వస్తే కిచెన్ అనమాట. మన కిచెన్లో ఈ లైటింగ్ చూసుకోండి మొత్తం. సో కిచెన్ చూసుకోండి, చాలా పెద్దగా ఉంటుంది పీస్ఫుల్గా. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ కిచెన్లో ఇక్కడ మనం ఇట్లా పెట్టుకోవచ్చు కుకింగ్ కి, లేదంటే అక్కడ పెట్టుకోవచ్చు. అక్కడ వచ్చేసి మనకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం హోల్ ఉందండి. సో పైన చూసుకోవచ్చు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది. అండ్ ఇదే కిచెన్ లో ఒక ట్యూబ్ లైట్ ఉంది చూడండి, మనకు ఆల్రెడీ సెట్ చేసి పెట్టారు వాళ్ళు. సో అక్కడ ట్యూబ్ లైట్ పెట్టుకోవచ్చు. అండ్ మళ్ళీ పీయూపీ లైటింగ్ కూడా ఉంటుంది అనమాట. కిచెన్ లో కూడా పీయూపీ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ లో చూసుకోవచ్చు అండి. సో వీళ్ళు వచ్చేసి టైల్స్ వేశారు. సో మంచి కాఫీ డిజైనింగ్ లో కిచెన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి మనము మిక్సర్ కి, గ్రైండర్స్ కి దానిలో వాడుకోవడానికి స్విచ్ బోర్డ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం కిటికీ ఉంది. సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. అండ్ ఇదంతా ఇంకా షోకేస్ గూడ్స్ అనమాట. మనం ఏదైనా వస్తువులు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, ప్లేట్స్ అలాంటివి. పైన కూడా ప్లేస్ మనం చూసుకోవచ్చు. సో ఏదైనా వస్తువులు హెవీ వెయిట్ అనేటివి పైన పెట్టుకోవడానికి ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి పక్కనే మనం చూసుకుంటే ఇక్కడ మనకు డిష్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి వాష్ బేసిన్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు పైప్ ఫిట్ చేయలేదు, ఎందుకంటే ఇవి తీసుకున్న వాళ్ళకి తర్వాత ఫిట్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ప్లంబింగ్ వర్క్ కొంచెం పెండింగ్ పెట్టారు. అందుకోసం ఇక్కడ పెట్టలేదు ఇంకా పైప్స్. సో మొత్తం డిష్ వాషర్ అన్ని కూడా ఇక్కడ మొత్తం ఉంది. అండ్ పక్కనే చూసుకుంటే ఇక్కడ చూసుకోండి, ఇది దేవుని పూజ అనమాట. దేవుని కోసం లైటింగ్ కి ఇక్కడ కప్ హోల్డర్ ఉంది, అంటే లైట్ కోసం పెట్టడానికి హోల్డర్ ఉంది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక కిటికీ ఉంది అనమాట. సో ఇక్కడ దేవుని మనం లైట్ రావాలంటే అక్కడ పెట్టి ఇది ఓపెన్ చేసుకుంటే చాలండి. అండ్ చిన్న డిజైన్ కూడా ఇక్కడ చూడండి పైన దేవుని గుడికి కొంచెం ఎత్తు పెద్దగా ఉంది. అండ్ ప్లెయిన్ టైల్స్ ఇచ్చారు మొత్తము. దేవుని గుడికి చాలా నీట్గా ఉండడానికి చిన్న స్పేస్ ఉంది ఇక్కడ కింద. ఏదైనా వస్తువులు కావాలంటే కింద పెట్టుకోవచ్చు మనము.
అండ్ ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసి కొంచెం చూసుకుంటే మనకు వచ్చేసి ఈ ఓ పెద్ద గ్యాప్ ఉంటుందండి. ఈ గ్యాప్ ఎందుకంటే ఈ గ్యాప్ లో మనం ఫ్రిడ్జ్ కానీ లేకపోతే బీరువా కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంది స్పేస్ అయితే, ఎందుకంటే మనకు ఇంట్లో అడ్డం లేకుండా ఇక్కడ బీరువా పెట్టేసుకున్నాం అనుకో మనకు కనిపించదు బీరువా ఉందనేది కూడా. సో స్పేస్ అయితే చాలా బాగుంది అనమాట ఇక్కడ ఇది. సో ఇంకా మనకు హాల్లో వచ్చేసి వెంటిలేషన్ కోసం అక్కడ ఒక కిటికీ ఉంది చూడండి. సో అదొక కిటికీ, ఇది ఒక కిటికీ ఈ హాల్లో. సో వచ్చేసి నార్త్ ఫేస్ లో ఉండే కిటికీ అనమాట. ఇక్కడ డోర్ ఉంది చూడండి మనకు నార్త్ ఫేస్ కి. నార్త్ ఫేస్ లో ఇది ఒకటి డోర్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఒక ఎంట్రీ మనకు ఈ ఈస్ట్ ఫేస్ లో, నార్త్ ఫేస్ లో కూడా మనకు డోర్ ఎంట్రీ ఉంటుంది. సో గైస్ మనం వచ్చి చూసుకుంటే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కోసం చిన్నగా పెట్టారు వీళ్ళు. సో ఇక్కడ మనం ఒక బెడ్ పెట్టుకుంటే పక్కన కూడా కొంచెం స్పేస్ ఉంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో ఈ రూమ్ మనం చూసుకుంటే ఏసీ కోసం మెయిన్ చూసుకోవచ్చు. ఇక్కడ సాకెట్ ఉంటుందండి. సో ఇక్కడ ఏసీ పెట్టుకోవడానికి మనకు అక్కడ హోల్డర్ ఉంది. అండ్ పైన బెడ్ లైట్ కోసము అక్కడ కప్ హోల్డర్ చూడండి. సో మనం బల్బ్ పెట్టుకోవడానికి పైన ఉంది. అండ్ ఈ రూమ్ లో వచ్చేసి ఇక్కడ స్విచ్చెస్ చూడండి. సో బెడ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ కోసం ఇక్కడ స్విచ్చెస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకు సెల్ఫ్లు అండి. సో మనం వచ్చేసి షోకేస్ గోల్ అంటారు కదా. సో వీటికి వచ్చేసి మనం కబోర్డ్ ఫిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పైన కూడా ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఈ ప్లేస్ చాలా యూజ్ అవుతుంది. అండ్ పియూపీ యూస్ వచ్చుంటే మనకు సింపుల్ గా ఉందండి, హెవీ కాకుండా జస్ట్ 4 లైట్స్ ఇచ్చేసి సింపుల్ గా లైట్ కలర్స్ వచ్చారు. అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనకు ఇక్కడ స్విచ్ బోర్డ్స్ చూడండి. ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి. అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక పవర్ సప్లై కూడా ఉంది మన దగ్గర ఛార్జ్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ట్యూబ్ లైట్ పెట్టుకోవచ్చు. సో మనకు పియూపీ లైట్స్ అవసరం లేదనుకుంటే ఈ ట్యూబ్ లైట్ ఆన్ చేసుకొని ఇది రన్ చేసుకోవచ్చు. అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక కిటికీ ఉందండి, ఇక్కడ ఒక కిటికీ ఉన్నాయి. అండ్ ఇలానే కొంచెం ముందుకు వచ్చేసి మనకు వచ్చేసి ఇటు సైడ్ కూడా కిటికీలు ఉన్నాయండి. సో బ్యాక్ సైడ్ కాకుండా ఇటు సైడ్ ఈ రెండు డోర్స్ ఓపెన్ చేసినాం అనుకో ఈ రూమ్ కి పవర్ అనేది మనకి ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో తక్కువ పవర్ లో ఈ రూమ్ మొత్తం మనకైతే మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ రూమ్ కి ఇది సింగిల్ డోర్ అండి. సో చూసుకోవచ్చు. సో సింగిల్ డోర్ చాలా బాగుంది. వెంటిలేషన్ కోసం అక్కడ చిన్న హోల్ ఉంది చూడండి పైన. సో పైన ఒక హోల్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం బల్బ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక బల్బ్ పెట్టుకోవడానికి ప్లగ్ ఉంది అనమాట, హోల్డర్. సో ఇంకోటి వచ్చేసి అక్కడ సైడ్ కూడా చూడండి, అక్కడ కూడా మనకు చిన్న కిటికీ ఉంది అనమాట. సో అది ఆల్రెడీ క్లోజ్ చేశారు లేని చిన్న గ్రిల్ లాగా పెట్టారు. ఈ 2 సైడ్స్ అయితే ఈ రూమ్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాము. సో మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్ళే దారిలోనే మనకు వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఒక బాత్రూమ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి వెస్టర్న్ టైప్ అనమాట. సో బాత్రూమ్ లో ప్లంబింగ్ వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, ఏదో పెండింగ్ లేదు. సో టైల్స్ అన్ని ఉన్నాయి, మంచి క్వాలిటీగా యూజ్ చేశారు. సో గ్రీజర్ కోసం కూడా మనకు సపరేట్ పైన స్విచ్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి బాత్రూమ్ లో మనకు లైట్స్ ఇవి స్విచ్ బోర్డ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూడండి కొంచెం పెద్దగా ఉంటుంది కదా. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ రూమ్ లో షోకేస్ గూడ్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక మనం ముందుకు వచ్చేస్తే ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ షోకేస్ గూడ్స్ ఉన్నాయండి. సో లెఫ్ట్ రైట్ ఈ రెండు ప్లేసెస్ లో షోకేస్ గూడ్స్ ఉన్నాయి. వీటికి మనం కబోర్డ్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ కిటికీ చూడండి. సో ఇది వెంటిలేషన్ కోసం కిటికీ పెట్టారు. పైన వచ్చేసి స్విచ్ పెట్టారు, మనం వస్తువులు పెట్టుకోవడానికి పైన పెద్ద పెద్ద వస్తువులు. అండ్ ఇంకొకటి వచ్చేసి అక్కడ చిన్న ఇందాక మీకు చూపించా కదా గ్యాప్. సో అలాంటిది సేమ్ అక్కడ కూడా మనకు చిన్న కిటికీ ఉంది. అండ్ పీపీ మనం చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ అండి, చాలా లైట్ గానే పెట్టారు, హెవీ కాకుండా చాలా సింపుల్ గా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి షోకేస్ గురించి పక్కనే చూసుకుంటే లైటింగ్ కోసం వీళ్ళైతే ఒక కిటికీ పెట్టారు ఇక్కడ. సో మంచి బాగుందన్నమాట, సింపుల్ గా హెవీ డిజైనింగ్ కాకుండా. దాని పైన కూడా మనం చూసుకుంటే అక్కడ ఒక గ్రిల్ ఉంది అనమాట, చిన్నది కిటికీ అంటే కిటికీలు అంటారు. దీని రూమ్ లో వచ్చేసి మనకు ఇక్కడ చూడండి ఇది బాత్రూమ్ లో యూజ్ చేసుకునే అనమాట లైట్స్ బోర్డు. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ సారీ ఇక్కడ మనకు బాత్రూమ్ పక్కనే ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఈ రూమ్ కి. సో ఇక్కడ రూమ్ లో మొత్తం చూసుకుంటే వెస్టర్న్ టైప్ ఉంటుంది బాత్రూమ్. అండ్ షవర్ కూడా ఉంది. సో మొత్తం టైల్స్ అన్ని కూడా బాగా చేశారు వీళ్ళు. ఈ డోర్ క్లోజ్ చేసేద్దాము. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మెయిన్ స్విచెస్ వచ్చేసి మనకు డోర్ ఎంట్రన్స్ పక్కనే ఉంటుంది చూడండి. సో ఇవి స్విచెస్ అనమాట ఈ మాస్టర్ బెడ్రూమ్ కి. సో ఇక్కడ ఒకటి ఉంటుంది మనకు, అక్కడ కింద ఒక ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఈ రెండు ప్లేసెస్ లో మనం అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది. సో ఇది సింగిల్ డోరు. ఇక్కడ వచ్చేసి మనకు బెడ్రూమ్ లైట్ పెట్టుకోవడానికి అక్కడ ఉంటుంది చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఏసీ కావాలంటే ఈ రూమ్ లో ఏసీ కోసం ఇక్కడ చూడండి ట్యూబ్ లైట్ పక్కనే మనకు వచ్చేసి ఇక్కడ ఏసీ పెట్టుకోవడానికి కనెక్షన్ అయితే ఉంది. సో ట్యూబ్ లైట్ తీసేసి ఇక్కడ ఏసీ పెట్టుకోవచ్చు. సో ఇదండి ఈ రూమ్ గురించి మనైతే. ఇంకా మనం బయటకు వెళ్ళి ఈ హౌస్ గురించి టోటల్ గా మనం డిస్కస్ చేస్తున్నాం, ఇది ఎంత ఉంది ఏంటి అని మాట్లాడుకున్నాం. ఓకే, మొత్తం హౌస్ అయితే చూసారు కదా. సో మనకు ఫైనల్ గా కావాల్సింది ఏంటి, ఇది ఎంత ఉంది ఏంటి, దీనికి వీళ్ళు ఎంత ప్రైస్ పెట్టారు, ఇవన్నీ మీకు తెలియాలంటే సో ఇది వచ్చేసి 35x38 అండి, 35x38 అనమాట. సో టోటల్ 3 సెంట్స్ అయితే ఉంది. దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి 75 lakhs అండి, 75 లక్షలు. సో ఆ ప్రైస్ అనేది ఫిక్స్ అయితే కాదండి. సో లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. అది మీరు పెట్టే అమౌంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒకసారి వచ్చి హౌస్ చూసుకొని అన్ని నచ్చి ఓకే అనుకుంటే అప్పుడు మేము ఓనర్స్ తో మాట్లాడి దాంట్లో ఇంకా తగ్గించడానికి అయితే ట్రై చేస్తాము.
సో మీరు ఫస్ట్ వచ్చి హౌస్ చూడండి. హౌస్ చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితేనే ఇది మొత్తం మనం ప్రాసెస్ ముందుకు తీసుకెళ్దాము. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే మా కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటదండి. మా కాంటాక్ట్ నెంబర్‌కి కాంటాక్ట్ చేసి మీరైతే మమ్మల్ని ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, మేము చెప్తాము. అండ్ ఇదొచ్చేసి మున్సిపాలిటీ వాటర్ ఉందండి. ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ ఉంది, బోర్ ఉంది. అండ్ ఇంకా వచ్చేసి మనకు ముందు చూసుకుంటే రోడ్డు కూడా ఉందండి. సో మనకు పక్కన పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. సో హౌస్ అయితే పెద్దగా చాలా బాగుంది. ఫ్రీగా వాళ్ళ దగ్గరుండి కట్టించుకున్నారు. బట్ ఏమంటే వాళ్ళు కొంచెం మనీ ప్రాబ్లమ్ వల్ల దీన్ని సేల్ చేస్తున్నారు. అంతేగాని ఏ ప్రాబ్లమ్ లేదు. సో టోటల్ హౌస్ చూసారు కదా! చాలా పెద్దగా ఉంది. సో ఈ హౌస్ కన్నా మీకు నచ్చినట్టయితే వచ్చి చూడండి ఫస్టు. సో చూసిన తర్వాత మనమైతే మనీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మనీ అనేది అంత పెట్టారని మీరు అనుకుంటే ఫీల్ అవ్వచ్చు. అలా చూడకుండా ఫస్ట్ వచ్చి హౌస్ చూడండి. అంతా ఓకే అనుకున్న తర్వాతే మనమైతే మాట్లాడదాం. ఓకే. సో ఇంకేదైనా డౌట్ ఉందంటే మా కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది. అక్కడ కాంటాక్ట్ చేయండి. సో ఇక్కడ దాకా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. మా వీడియో గాని మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, పక్కన ఉన్న బెల్ సింబల్‌ని ఆన్‌లో పెట్టండి. ఎందుకంటే అది ఆన్‌లో పెడితే మేము వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అది ఎందుకు చెప్తున్నామంటే మీకు వీడియో పెట్టిన వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తే మీరు చూసి మమ్మల్ని కాంటాక్ట్ చేశారనుకో సరిపోతుంది. లేదు ఎప్పుడో పెట్టిన వీడియోని చూసి మీరు కాంటాక్ట్ చేసి ఆ హౌస్ మాకు కావాలి అంటే అది అప్పటికే సేల్ అయిపోయి ఉండొచ్చండి. సో అలాంటి ప్రాబ్లమ్ రాకూడదంటే ఆ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అప్పుడే మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ మీకైతే వస్తున్నాయండి. సో ఇంకేదైనా డౌట్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతటితో ఎండ్ చేద్దాము. ఎక్కువ చెప్తే మళ్ళీ లాగ్ అయిపోద్ది. సో మీకు గాన ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి, పక్కన బెల్ సింబల్‌ని ఆన్‌లో పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అండ్ బై.